హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవానీని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కోవా బన్ అని కవ్వాలో ఏదో కల్తీ కలిసిందని చెప్పేసి బాగా వైరల్ చేస్తున్నారు. అసలుకి 10 రూపాయల వ్యాపారితో మీరెందుకన్నా వాళ్ళ పైన ప్రతాపం చెప్పండి. మీడియా మిత్రులారా, అలాంటి వాళ్ళ మీద కాదు మీ ప్రతాపం. పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద ఫుడ్ హోటల్స్, వాటి మీద కల్తీలు కలుస్తున్నాయి. అక్కడికి వెళ్ళి అడగండి, మేము కూడా మీకు సెల్యూట్ చేస్తాం. అంతేగాని 10 రూపాయలు వ్యాపారం చేసుకునే అతన్ని వెళ్ళి, కుటుంబం కోసం పోషించుకునే అతని కాడికి వెళ్ళి 100 మంది రౌండప్ చేసి 100 ప్రశ్నలు వేస్తుంటే ఎటు సమాధానం చెప్పాలో తెలియక కళ్ళమట్టి నీళ్ళు తిప్పుకుంటున్నాడు. మీరు అన్నట్టే అతనికి ఒకవేళ తప్పు చేసే ఉంటే కల్తీ కలిపి పిల్లల్ని ఇది చేయాలనుకుంటే ఎప్పుడో 2-3 వచ్చి మీరు ప్రశ్నలు వేయంగానే ఎప్పుడో పీక్కొని వెళ్ళిపోయేవాడు ఆటో వేసుకొని, వ్యాపారం ఉందని. కానీ ఆయన అక్కడే ఉండి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నాడు. మీరు తినమంటే తింటున్నాడు, కళ్ళమట్టి నీళ్ళు తిప్పుకుంటున్నాడు. మనలో కొద్దిగైనా మానవత్వం ఉందంటారా? చెప్పండి. మీ ప్రతాపం గుడిమెట్ల మీద ముసలి వాళ్ళు అడుక్కుంటున్నారు. పిల్లలు వదిలేశారు, తల్లిదండ్రుల్ని వదిలేసి గుడిమెట్ల మీద అడుక్కునేటట్టు చేస్తున్నారు పిల్లలు. అలాంటి వాళ్ళకి ఏదన్నా మంచి చేయండి. అలాంటి వాళ్ళని బయటికి ఏడవండి. ఇలా తల్లుల్ని వదిలేసిన కొడుకులు ఉన్నారు, తల్లిదండ్రులను వదిలేసిన కూతురులు ఉన్నారు అని చెప్పేసి ఎంతో మంది ముసలమ్మలు అడుక్కుంటున్నారు. అలాంటివి ఏదైనా దోచిన సాయం చేయండి అన్న. అంతేగాని ఇలాగ 10 రూపాయల వ్యాపారి 10 రూపాయలకి బొన్నమ్ముకుని ఆయన్ని పట్టుకొని ఏంటన్నా న్యాయమేనా ఇది? దేశం మొత్తం చూసి ఊస్తుంది కదన్నా. చెప్పండి, ఇది కరెక్ట్ అంటారా మీకు? నాకైతే కరెక్ట్ అనిపించట్లేదన్నా, అనిపించట్లేదు. పిల్లలు డైలీ ఇదే తింటున్నారు. పిల్లలు మేము పెద్దవాళ్ళం అంటే అన్నం తినట్లేరా? అన్నం తింటున్నారుగా, డైలీ అవే ఎందుకు తినాలి? బయట ఫుడ్ సేఫ్ కాదు అనుకున్నప్పుడు మీరు ఇంట్లో తినొచ్చు కదా, బయట ఎందుకు కొనుక్కోవడం? ఆయన జాతరకు వచ్చాడు, 10 రూపాయలు అమ్ముకుంటున్నాడు. ఆయన ఎందుకన్నా ఈ విధంగా ఇలా చేయడం? ఎంత పాపం అనిపిస్తుంది మీకు. కొద్దిగానే మానవత్వం లేదన్నా? మనుషుల్లో మానవత్వం ఉందనుకున్నా, లేదని ఇప్పుడే తెలిసింది.